నా సబ్స్క్రైబర్ ఇవాళ ఒక కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. అమ్మ క్రియేషన్స్ నుంచి పెట్టారండి. కెమికల్ పీలింగ్ రియాక్షన్ వల్ల బ్లాక్ అయింది సార్. నేను సన్ స్క్రీన్ వాడుతున్నాను ఫేస్ వాష్ తర్వాత. నైట్ డీమెలాన్ క్రీమ్ వాడుతున్నాను సార్. డాక్టర్ చెప్పారు. నేనేం చేయాలి అని అడుగుతున్నారండి. చాలామందికి కామన్గా ప్రాబ్లమ్స్ వచ్చేది ఇదేనండి. కెమికల్ పీల్స్ చేసినాక రియాక్షన్ లాగా నలుపుగా రావటం, అలానే బ్లాక్గా టర్న్ అయిపోవటం, అలానే పీల్కి చేసినాక బర్న్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి జరిగినప్పుడు చాలామంది భయపడిపోతూ ఉంటారు. మరి దీనికి మార్గం ఏంటి అని అంటే ఫస్ట్ 3-4 డేస్ అనేది ఇంటెన్సివ్ కేర్ అనేది చేయాల్సిన ఉంటుందండి. ఇంటెన్సివ్ కేర్ ఆఫ్ ది స్కిన్ అనేది మనకి మాయిశ్చరైజర్ తోటి, కొద్దిగా మొమెటోసోన్ క్రీమ్స్ తోటి, వీటితోటి చేయొచ్చండి. ఒక 3 డేస్లో అవన్నీ సెటిల్ అవుతాయి. తర్వాత నెమ్మదిగా ట్రీట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఏంటిది కెమికల్ పీల్ తోటి ఏ విధంగా రియాక్షన్స్ వస్తాయి, ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, నైట్ టైం డీమెలాన్ లాంటి క్రీమ్స్ అనేది వాడకుండా మనం జాగ్రత్త పడాలి, వీటన్నిటి గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి నలుపు అనేది వచ్చినప్పుడు పీల్స్ కోసమని వెళ్తారు. మొటిమలు ఉన్నా కానీ పీల్స్ కోసమని వెళ్తారు. పీల్ అనేది చాలా ఎకనామికల్గా ఉంటుంది. ఎకనామికల్గా ఉన్నప్పుడు మనం ట్రై చేయొచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. అలా పెట్టంగానే స్కిన్ పైన అంత బాగానే ఉంటుంది, కానీ తర్వాత చిమచిమ అని బర్నింగ్ అయిపోయి చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కెమికల్ పీల్స్ అనేటివి ఎప్పుడు కూడా బర్న్ అవ్వటానికని ఛాన్సెస్ ఉంటాయి, కానీ అవన్నీ సేఫ్గా ఉంటాయండి. బర్న్ అయినా కానీ వాటిని సరిగ్గా మేనేజ్ చేయవచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే డాక్టర్కి మనం ఇంటిమేషన్ చేయాలి. సార్ ఇట్లా నాకు పీల్ ఇట్లా అయింది మేడం, ఇట్లా నాకు పీల్ చేసినాక ఇలా అయిందని, నేను నెక్స్ట్ ఏం చేయాలి అని అనుకోవాలన్నమాట. మనము అక్కడ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది మనం పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. మొమెటోసోన్ క్రీమ్ బేస్డ్ ఒక 3 to 4 డేస్ మాత్రమే పెట్టాలండి. అది పెట్టినప్పుడు మనకి బెటర్గా ఉంటుంది. అలా అని చెప్పి 4 డేస్ కంటే ఎక్కువగా వాడకూడదు. అది కూడా డర్మటాలజిస్ట్ చెప్తేనే చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మాయిశ్చరైజర్ అనేది ఏ విధంగా పెడతాము? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు సరిపోతుందా? లేదు, సరిపోదు. 6 సార్లు పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎంత అయితే అక్కడ మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటే మన చర్మం అక్కడ హెల్తీగా హీల్ కావటానికని ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. అలానే సన్ స్క్రీన్ అనేది పొద్దున, మధ్యాహ్నం ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం మనం పెడుతూ ఉంటే మనకి చర్మానికి ఎక్కువగా ఎండ కానీ, సూర్యుడు వెలుతురు కానీ తగలకుండా ఉంటుంది. అక్కడ బర్న్ అయిన చోట రీఎపిథియలైజేషన్ అనేది 48 అవర్స్ తర్వాత మొదలవుతూ ఉంటుందన్నమాట. రీఎపిథియలైజేషన్ అని అంటే చర్మ కణాలు ఏవైతే బర్న్ అయినప్పుడు ఇక్కడ 2 లేయర్స్ వెళ్ళిపోయినాయి అనుకోండి, ఇక్కడ బర్న్ అయినట్టుగా అనమాట. సో ఈ కణాలు కొత్తగా మళ్ళీ రీజనరేట్ కావటానికని 48 అవర్స్ అవుతుందన్నమాట. మామూలుగా అయితే ఒక నెల పడుతుంది, కానీ ఇలా అయినప్పుడు ఏమవుతుందనంటే ఫాస్టర్ రీఎపిథియలైజేషన్ అనేది సిగ్నల్ అవుతుందన్నమాట. ఆ స్టిమ్యులేషన్ తోటి ఏమవుతుందనంటే అక్కడి నుంచి అది మెల్లగా మొత్తం రికవరీ చేయటానికని చేస్తుంది. కానీ రికవరీ అయిపోతుంది, కానీ ఆ రికవరీ అయిన సెల్స్ దానికి తగ్గట్టుగా గట్టిపడాలి కదండి, దానికే టైం పడుతుందన్నమాట. సో ఆ స్కాబ్స్ వచ్చిందని ఎప్పుడు లాక్కూడదు, మాయిశ్చరైజర్ పెడుతూ ఉండాలి. దానంతా అది ఊడిపోతుంది అనుకోండి, మంచిదే. లోపల నుంచి ఆరోగ్యవంతమైన చర్మం వస్తుంది. ఆ ఆరోగ్యవంతమైన వచ్చిన చర్మము లేతగా ఉంటుందన్నమాట. అక్కడ లేత చర్మం దగ్గర మళ్ళీ మనకి ఎండ తగిలితే ఏమవుతుంది, నలిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసమనే సన్ స్క్రీన్ పెట్టాలి. సన్ స్క్రీన్ పెడుతూ ఉంటే మనకు అక్కడ లేతగా ఉన్న చర్మం పైన అక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది కాకుండా కాపాడుతూ ఉంటుంది. మరి అది నల్లగా అయిపోయింది, ఫేస్ అంతా నల్లగా అయిపోయింది అని అంటే గనక దానికి తగ్గట్టుగా మీరు మాయిశ్చరైజర్స్ కంటిన్యూ చేస్తూ మీరు దాంతోపాటు దానికి నెక్స్ట్ స్టెప్గా ఒక 15 రోజుల తర్వాత మీరు లేజర్ థెరపీస్ అనేటివి చేసుకోవచ్చు. బ్లాక్ అయినప్పుడు అదే పీల్ కాకుండా వేరే పీల్ అనేది ట్రై చేయవచ్చు అనమాట. అంటే గ్లైకాలిక్ యాసిడ్ పీల్ పెట్టారనుకోండి, దాని తర్వాత లాక్టిక్ యాసిడ్ పీల్ పెట్టవచ్చు, దాంతో సాలిసిలిక్ యాసిడ్ పీల్ పెట్టవచ్చు, పైరువిక్ యాసిడ్ పీల్ పెట్టవచ్చు, మ్యాండలిక్ యాసిడ్ పీల్ పెట్టవచ్చు, ఫెరిలిక్ యాసిడ్ పీల్ పెట్టవచ్చు అని అనవచ్చు అనమాట. అంటే మనకి పీల్స్ వల్లనే కదా నలుపు వచ్చింది, మళ్ళీ దాంతో పీల్ తోటి ఎందుకు చేస్తాము అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మనకి ప్రాబ్లం అయిందంటే ఖచ్చితంగా ప్రతిసారి అవుతుందని ఏమి ఉండదండి. సో మనం పీల్స్ అవి మార్చుకుంటూ ఉండాలి. సార్ ఇవన్నీ పీల్స్ నాకు వద్దు సార్, సేఫ్ ట్రీట్మెంట్స్ ఏం కావాలి, నాకు ఇలా ఉంటాయి అని అంటే దానికి లేజర్స్ అనేటివి జవాబండి. లేజర్స్లో మనకి క్యూ స్విచ్ లేజర్స్ అండి, కార్బన్ లేజర్ పీల్స్ ఉంటాయండి,
పికో లేజర్స్ అని మా దగ్గర కొత్తగా స్టార్ట్ చేసామన్నమాట. ఇవి చాలా సేఫ్‌గా పనిచేస్తూ ఉంటాయి. ఇవి పనిచేసిన దాంతోటి మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా ఉంటాయన్నమాట. సో, ట్రీట్మెంట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అనే దానికి నేను చెప్తూ ఉంటాను. పికో లేజర్స్ అనేది జస్ట్ ఇలా లేజర్ ఇలా టక్ 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 మని చేసేస్తారండి. ఆ చేసిన లేజర్ తర్వాత మన పనులు మనం చేసుకుంటూ ఉంటాము. మనమేమి పెద్ద దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. లేజర్స్ అనేటివి సుపీరియర్‌గా ఉంటాయి. కెమికల్ పీల్స్ అనేటివి ఎకనామికల్‌గా ఉంటాయి. సో, కెమికల్ పీల్స్ చేయటం అనేది ఎప్పుడు కూడా తక్కువ అని కాదండి. దాంతో పాటు మనం లేజర్స్ కూడా కాంబినేషన్స్ కూడా చేస్తూ ఉంటామన్నమాట. సో, ఈ విధంగా చర్మానికి మనకి ఏ విధంగా నలుపుంది, దానికి ఏ విధమైన పీల్స్ పెట్టవచ్చు అనేది మనం డిస్కస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మీ చర్మాన్ని ఎప్పుడైనా మేము గమనిస్తే దాంట్లో అసలుకి ఎపిథీలియల్ డ్యామేజ్ ఉందా? చర్మంలో ఏమైనా డ్రైనెస్ ఉందా? లేకపోతే ఎటువంటివైనా హైడ్రేషన్ చేయాలా? వీటన్నిటివి చూసుకుంటూ చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ నా స్కిన్ ఎప్పుడు ఆయిలీగానే ఉంటుంది సార్, హైడ్రేటెడ్ ఉంటది అని చాలామంది అంటూ ఉంటారు. కానీ కొన్ని హాట్ స్పాట్స్ అనేటివి ఎప్పుడూ ఉంటాయి చర్మం పైన. బుగ్గల పైన, ఇక్కడ పెదవుల పైన, అలానే ఈ భాగంలో ఎక్కువగా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడూ ఉంటాయండి. సో, మనకి ఎక్కడైనా గానీ, ఎప్పుడైనా గానీ చుక్కలాగా బర్న్ అయినప్పుడు మనం ఎప్పుడూ టెన్షన్ పడొద్దు. నల్లగా చర్మం అవుతే గనక దానికి మనం సమయం ఇచ్చి, దానికి తగ్గట్టుగా వేరే పీల్ చేయటం కానీ, లేజర్ చేయటం కానీ చేయవచ్చు. చాలా ముఖ్యమైనది ఏంటంటే, మీరు పీల్ చేయించుకున్నాక 2 రోజుల దాకా ఎండలోకి ఎళ్ళకూడదండి. అది బర్న్ అయినా, బర్న్ కాకున్నా. రెండోది, మీకు ముఖ్యంగా డీమెలాన్ క్రీమ్ అనేది ఉంది చూడండి. ఆ డీమెలాన్ క్రీమ్ అనేది మీరు మొత్తం ఫేస్ అంతా పెట్టకూడదండి. సో, నాకు తెలిసి ఈ సబ్స్క్రైబర్ ఎవరైతే చెప్తున్నారో, కామెంట్ పెట్టారో, వాళ్ళకి నాకు తెలిసి డీమెలాన్ క్రీమ్ మొత్తం ఫేస్ అంతా పెడుతున్నారు. డీమెలాన్ క్రీమ్ అనేది ఎప్పుడు కూడా చర్మం పైన, నల్ల చుక్కల పైన కొద్దిపాటి సేపు మాత్రమే పెట్టాలన్నమాట. సో, ఇలా క్రీములు దొరుకుతున్నాయి కదా బయట, ఒక డాక్టర్ చెప్పారు కదా అని ఎప్పుడు తీసుకొని ఎవరు పెడితే వాళ్ళు ఫేస్ల పైన పెట్టకూడదండి. ఎక్కడికక్కడ మనకి ఎంత అవసరం ఉందో దానికి తగ్గట్టుగానే మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకు తెలిసి మీరు ఏదైతే చెప్తున్నారండి నలుపు అయిపోయింది ఫేస్ మీద అనంటే, డీమెలాన్ క్రీమ్ మొత్తం ఫేస్ మీద పెట్టినందుకు అవుతుందని నేను అనుకుంటున్నాను. రెండోది, సూర్యుడి వెలుతురుకి వెళ్ళటం. లేక మూడోది, ఫేస్ వాష్ మీకు మరీ అంత డ్రై కావటం. నాలుగోది, తక్కువ ఛాన్సెస్ మీకు పీల్ పెట్టినందుకు రియాక్షన్ లాగా రావటం. ఈ నాలుగోది రియాక్షన్ అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. 100లో ఒక్కరికో, ఇద్దరికో అలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో, అలాంటిది ఏమైనా ఉందనంటే మనం ఖచ్చితంగా డాక్యుమెంట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో, కెమికల్ పీల్స్ కంటే లేజర్స్ అనేటివి కూడా చాలా సేఫ్‌గా ఉంటాయి. అసలు లేజర్స్ అనేటివి పీల్స్ కంటే ఎలా సేఫ్‌గా ఉంటాయి అనే దాని గురించని నేను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా వివరిస్తానండి. నా ఛానల్‌ని ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను ముందుకు రావాలనంటే తప్పకుండా నా వీడియోస్‌ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే హైప్ అనే ఫీచర్ కూడా వచ్చింది. దయచేసి నా వీడియోస్‌ని హైప్ చేయండి. నలుగురికి అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికని నేను కష్టపడుతున్న దాంట్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.